brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సుప్రీంకోర్టు హైకోర్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూస్తున్నాం. రేప్ కేసుపై అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలు అమానవీయమంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు. అలహాబాద్ హైకోర్టు తీర్పుపై స్టే విధించింది సుప్రీం. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన అది అత్యాచార యత్నం కాదంది అలహాబాద్ హైకోర్టు. అయితే ఇలాంటి వ్యాఖ్యలు సిగ్గుచేటంటోంది సుప్రీంకోర్టు. యూపీ కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో జవాబు ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చింది. అసలు ఏం జరిగిందో చూద్దాం. ఉత్తరప్రదేశ్లో మైనర్ బాలికపై అత్యాచార యత్నం కేసులో అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలిక ప్రైవేట్ పార్ట్స్ తాకినప్పటికీ అది అత్యాచార యత్నం కిందకు రాదన్న అలహాబాద్ హైకోర్టు వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ జడ్జిమెంట్ చాలా అమానవీయంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేసింది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీహ్ ధర్మాసనం ఈ వ్యవహారంపై విచారం వ్యక్తం చేసింది. ఆ జడ్జి ఇచ్చిన తీర్పుపై స్టే విధించింది. వివాదాస్పద వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ కేంద్రం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇలాంటి వ్యాఖ్యలతో సమాజంలోకి తప్పుడు సందేశం వెళ్లే అవకాశం ఉందని మహిళా సంఘాలు దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది.